మనం ఇంతకు ముందు వీడియోలో ఫస్ట్ 25 ఇంపార్టెంట్ ఫైనాన్స్ టర్మ్స్ గురించి వారి డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నాం. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఇప్పుడు ఇంకొన్ని ఫైనాన్షియల్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. 26th టర్మ్ రిస్క్ అంటే ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మనీ. ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. ప్రతి కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాస్ కామన్ గా ఉంటాయి, కానీ మనం ప్రాపర్ గా అనలైజ్ చేసి ఏ కంపెనీలో తక్కువ లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందో వాటిని చూసి పెట్టుబడి పెట్టాలి. రిటర్న్, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ లో వచ్చే అమౌంట్ ని రిటర్న్ అంటాం. ఎగ్జాంపుల్ 10% రిటర్న్స్. ఎక్కువ రిటర్న్ కావాలంటే మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. డైవర్సిఫికేషన్ అంటే రిస్క్ ని స్ప్రెడ్ చేయడం, ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టకుండా మల్టిపుల్ సెట్ లో పెట్టుబడి పెట్టడం. ఎగ్జాంపుల్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఎక్సెట్రా. మీ డబ్బు మొత్తం ఒకే కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ కంపెనీ లాస్ అవుతే మీరు లాస్ అవుతారు. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్లు అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఆల్ ఎగ్స్ ఆర్ నాట్ ఇన్ వన్ బాస్కెట్, బీ కేర్ఫుల్. ఆల్ ఎగ్స్ ఆర్ ఇన్ వన్ బాస్కెట్, బ్యాడ్ ఐడియా ఆల్వేస్. లిక్విడిటీ, ఈజీగా క్యాష్ చేయడం. ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్. మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ని ఎంత త్వరగా అమ్మి మన క్యాష్ తెచ్చుకోగలం అనేది లిక్విడిటీ. అవసరం వచ్చినప్పుడు క్యాష్ చేయలేకపోతే దట్స్ ఏ ట్రాప్. నెట్వర్త్, మీ ఆస్తి. ఇప్పటికిప్పుడు మీకున్న ఆస్తులన్నీ లెక్కేసి మీకున్న అప్పులన్నీ క్లియర్ చేస్తే మిగిలేదే మీ నెట్వర్త్. నెట్వర్త్ అంటే శాలరీ కాదు, నెట్వర్త్ అంటే మీ రియల్ పొజిషన్. ట్యాక్స్, మనం సంపాదించే డబ్బు మీద గవర్నమెంట్ కి ఇచ్చే అమౌంట్ నే ట్యాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ ని అవాయిడ్ చేయడం కాదు, ట్యాక్స్ ని అర్థం చేసుకోవాలి, ట్యాక్స్ ని ప్లాన్ చేయాలి. నెక్స్ట్ టర్మ్ ఇన్కమ్ ట్యాక్స్. మనకు వచ్చే ఇన్కమ్ మీద కట్టే ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. 5 lakhs ప్లస్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది. అర్న్ చేస్తే ట్యాక్స్ పడుతుంది, ప్లాన్ చేస్తే రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ టీడీఎస్. మనకు వచ్చే ఇన్కమ్ మీద ముందే డిడక్ట్ అయ్యే ట్యాక్స్. ఎగ్జాంపుల్ ఎఫ్డి ఇంట్రెస్ట్, శాలరీ టీడీఎస్ బై కంపెనీ. మీకు అమౌంట్ రాకముందే ట్యాక్స్ కట్ అవుతే దట్స్ టీడీఎస్. క్యాపిటల్ గెయిన్స్, మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ పై కట్టే ట్యాక్స్. ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ ఆన్ స్టాక్ మార్కెట్స్. ట్యాక్స్ డిడక్షన్స్, మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడమే కాదు, ఆ ట్యాక్స్ ని తగ్గించుకోవడం కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏటీసీస్. స్మార్ట్ పీపుల్ ట్యాక్స్ సేవ్ చేస్తారు లీగల్ గా. ట్యాక్స్ రిబేట్, గవర్నమెంట్ అందరి దగ్గర ట్యాక్స్ తీసుకోకుండా కొన్ని స్లాబ్స్ వరకు రిబేట్ ఇస్తుంది, అంటే డిస్కౌంట్ ఇస్తుంది. యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ 12 lakhs వరకు ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. గవర్నమెంట్ గివ్స్ యూ రిలీఫ్ సమ్ టైమ్స్, నో ఇట్ ఆర్ మిస్ ఇట్. ఫిస్కల్ పాలసీ, గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుందో తెలిపే ప్లాన్ ని ఫిస్కల్ పాలసీ అంటారు. గవర్నమెంట్ స్పెండ్ చేస్తే ఎకనామీ బూస్ట్ అవుతుంది. మానిటరీ పాలసీ. ఎగ్జాంపుల్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. మనం వినే ఉంటాం, అప్పుడప్పుడు ఆర్బీఐ వాళ్ళు మీటింగ్ పెట్టి మన ప్రజెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతా ఉంటారు, ఒక్కోసారి తగ్గిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మన హోమ్ లోన్ ఈఎంఐ కూడా పెరుగుతూ ఉంటది, అవి తగ్గిస్తే మన హోమ్ లోన్ కూడా తగ్గుతూ ఉంటాయి. రెపో రేట్, ఆర్బీఐ వాళ్ళు మన బ్యాంక్స్ కి ఇచ్చే అమౌంట్ పై వేసే వడ్డీ. If the repo rate is high, our EMI goes high. Simple. GDP, ఒక ఇయర్ లో మన కంట్రీ సంపాదించే ఇన్కమ్. ఇండియా గ్రోత్ ఈస్ డిసైడెడ్ బై జీడిపి. మోర్ జీడిపి, మోర్ స్ట్రాంగ్. నెక్స్ట్ టర్మ్ అసెట్ అలొకేషన్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎగ్జాంపుల్ 50% మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, 20% గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, 30% స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ ని స్ప్రెడ్ చేయడం, దట్స్ స్ట్రాటజీ. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్
హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. మనకు సడన్ గా వచ్చే లాసెస్ ని అవాయిడ్ చేయడానికి తీసుకునే ప్లాన్. డెరివేటివ్స్ అంటే అడ్వాన్స్డ్ ట్రేడింగ్ టూల్స్, ఎగ్జాంపుల్ ఆప్షన్స్, ఫ్యూచర్స్. As I said, they are advanced tools. Beginners stay away. బాండ్స్, గవర్నమెంట్స్ కి డబ్బు అవసరమైనప్పుడు జనరల్ పబ్లిక్ నుంచి కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. వాటికి బాండ్స్ ఇస్తుంది. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పర్టికులర్ టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్ అయిపోగానే ఆటోమేటిక్ గా మనకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రిటర్న్స్ ఇస్తారు. లో రిస్క్ స్టడీ రిటర్న్స్. నెక్స్ట్ టర్మ్ yield, రిటర్న్ పర్సెంటేజ్, ఎగ్జాంపుల్ 7% ఫర్ FD. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఎక్స్ట్రా ఇన్కమే రిటర్న్ పర్సెంట్ ఈక్వల్స్ టు yield. ఇన్ఫ్లేషన్ రేట్, పర్సెంటేజ్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజెస్, ఎగ్జాంపుల్ 6% ఇన్ఫ్లేషన్ ఇన్ ఎ ఇయర్. ప్రైసెస్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతున్నాయో అదే ఇన్ఫ్లేషన్ రేట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనీ టెన్షన్స్ లేకుండా ఉండే జీవితాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనీ ఎక్కువ ఉండడం కాదు, మనీ కోసం పని చేయాల్సిన అవసరం రాకపోవడం. ప్యాసివ్ ఇన్కమ్, మనం పని చేయకుండా వచ్చే ఇన్కమ్, ఎగ్జాంపుల్ రెంట్. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మనకు ఇన్కమ్ వస్తుంటే దట్స్ ప్యాసివ్ ఇన్కమ్. ఆపర్చునిటీ కాస్ట్, మిస్డ్ ఆప్షన్స్, ఎగ్జాంపుల్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఒక ఆప్షన్ చూస్ చేస్తే ఇంకోటి మిస్ అవుతుంది. మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకో స్టాక్ గ్రో అవుతుంది. దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. కాబట్టి మనం తరోగా అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. మనం లివరేజ్, గ్రోయింగ్ బై యూజింగ్ బారోడ్ మనీ, ఎగ్జాంపుల్ లోన్ ఫర్ బిజినెస్. బారో చేసి గ్రో అవ్వడం. కరెక్ట్ యూజ్ పవర్ఫుల్, రాంగ్ యూజ్ డేంజరస్. ఈ 50 వర్డ్స్ చాలా పవర్ఫుల్. 50 వర్డ్స్ తెలిస్తే 90% ఫైనాన్స్ ని బిల్డ్ చేయగలుగుతారు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా నయా పైసా, ఎందుకంటే ప్రతి పైసా ప్రయోజనమే.